రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 16వ వార్డు మున్సిపల్ డివిజన్ ఆదర్శ నగర్ బాలాజీపేట జిఎస్ఆర్ మెడికల్ సెంటర్ హాస్పిటల్ నందు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు గోరంట్ల రవిరామ్ కిరణ్ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో భాగంగా నేడు ఆటో యూనియన్ డ్రైవర్లకు రక్త పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరిగింది. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలు ఆరోగ్యం ఆ బాధ్యత అనే నినాదంతో గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులలో ఎవరి సిఫారసులు లేకుండా కేవలం టీడీపీ సభ్యత్వం లేకుండా నెంబర్ అనుసంధానం చేసి 20% రాయితీ కల్పించే విధంగా ప్రతిపాదన చేసి నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. అంతేకాకుండా టీడీపీ కమిటీ సభ్యులకు మరియు అనుబంధ సంస్థలకు సుమారు 1000 మందికి పైగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య వివరాలను ఒక ఫైల్ ద్వారా భద్రపరిచి అందించనున్నామని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతుందని గోరంట్ల తెలిపారు. క్యాడర్ వెల్ఫేర్ లో భాగంగా టీడీపీలోనే భాగమైన రూరల్ టీఎన్టీయూసీ శాటిలైట్ సిటీ ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు 150 మందికి రక్త పరీక్షలు, ఇన్సూరెన్స్ సుమారు 10 లక్షలు ప్రమాద బీమా రవిరామ్ కిరణ్ సొంత ఖర్చులతో అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి ఎవరైతే టీఎన్టీసీ తరఫున ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ 750 రూపాయలు వారి ఖాతాలో ఇన్సూరెన్స్ చేస్తున్నాం. దానివల్ల 10 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి సాయం వెంటనే అనేది దానికి వీలవుతుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ద్వారా వారికి వస్తుంది. ఇది కాకుండా మీరు ఇదిరికి ఆటోలో మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక 6000 ఎంత మీరు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోకి కానీ ఆటోలో ఉన్న ప్రయాణికులకు కానీ లేక డ్రైవర్కి కానీ నష్టం జరిగితే సాయం చేసేది ఆ స్కీమ్ ఉంది. అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే 6000 కట్టడం ఎందుకని మానేస్తారు. కానీ ప్రమాదం జరిగినప్పుడే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. చాలా చోట్ల ఏంటి ఇన్సూరెన్సులు లేక దెబ్బతింటాం, ఆ తర్వాత చేతులుగా లేక ఆకులు పడుకున్నట్టుగా ఏమీ జరగదు. అందువల్ల తప్పనిసరిగా ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మోటార్ సైకిల్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు వైద్యం కూడా ఫ్రీగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్కీములు ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం చేయగలిగింది మన కార్యకర్తకు ఏం చేయగలం. నేను ఇప్పుడు మాకు చంద్రబాబు గారికి రోజు కూడా దీని మీద డిస్కషన్, నేనే రాష్ట్రంలోని కార్యకర్త తరఫున ఎక్కువ మాట్లాడుతుంది. నేనే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనం ఆదుకోగలం. వేరే స్కీమ్స్ ఏదైతే వస్తున్నాయో ఆ స్కీమ్స్ అన్ని మన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం. పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సాయం అందాలి. మేము చేస్తాం, ఒక 200 మందికి చేస్తాం. కానీ చాలా 1000 మంది ఉన్నప్పుడు 200 మందికి చేస్తే సరైనది కాదు. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సహాయాలు అందాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద కూడా ఎక్సైజ్ చేయమని అడిగాం. అది కూడా ఎక్సైజ్ జరుగుతుంది. ముందుగా మన నియోజకవర్గంలో దాన్ని బట్టి వాళ్ళకి సాయం చేయడం. ఇప్పటికే 4 కోట్ల రూపాయల బడ్జెట్ ముఖ్యమంత్రి సాయం చేసాం. రోజు వస్తూనే ఉన్నాయి. ₹1 ఖర్చు లేకుండా దాదాపుగా 400 మంది దాకా కూడా ముఖ్యమంత్రి సాయం నుంచి సాయం చేసాము. మళ్ళా ఎల్లుండి కూడా 33 లక్షల రూపాయలు సాయం చేసే కార్యక్రమం అమలవుతోంది. ఇది కాకుండా ఫస్ట్ ఫేజ్లో డిస్కౌంట్ ఏదైనా హాస్పిటల్స్ ప్రముఖ వైద్యశాలల్లో 20% డిస్కౌంట్ ఇచ్చేలాగా మాట్లాడి డాక్టర్ గారు అరేంజ్ చేశారు. దాంట్లో 450 మంది వైద్యం పొందారు. దాంట్లో దాదాపుగా 4.5 లక్షల రూపాయలు బెనిఫిట్ అయింది. వాళ్ళ బిల్లు ₹100 ఉంటే దాంట్లో 20% తగ్గించి ₹80 అయ్యేలాగా కార్యక్రమం చేసి అమలు చేయడం జరుగుతోంది. ఇది కాకుండా బ్లడ్ టెస్టులు ఇప్పుడు దాదాపు 20 లక్షల రూపాయలు ఖరీదు. ఇదే బయటకి వెళ్ళి చేసుకోవాలంటే అందరూ కూడా ₹3,500 ఖరీదు 520 మంది చేయించుకున్నారు. అందరినీ చేయించుకోమంటున్నాం. ఎవరైతే మనకి పార్టీ కార్యకర్తలు వస్తున్నారో కార్మిక రంగం నుంచి కానీ ఎవరైనా మీరు వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఇవాళ సడన్గా అనారోగ్యం పాలవుతున్నారు. నేను చూస్తా చాలా కుటుంబాలకు వెళ్తున్నా. హార్ట్ అటాక్లు కానీ కిడ్నీలు కానీ దెబ్బతింటం, మృదు జాతులు లేకపోవటం, బ్లడ్ టెస్టులు లేనందువల్ల షుగర్ వ్యాధి పెరుగుతూ ఉంది, బీపీలు పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల చిన్న వయసులో కూడా దెబ్బతింటున్నారు. అందుకని ఈ పరీక్షలు చేయించుకోమంటున్నాం. భయపడాల్సిన పని లేదు. రిపోర్ట్ మీదే, మీ రిపోర్ట్ మీకు ఇస్తారు, ఫైల్ ఉంటుంది. మీరు తర్వాత కూడా వైద్య పరీక్షలు మళ్ళీ మనం చేయించవచ్చు. ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామంటే ఈ కార్యకర్తల కోసం. ఈ మిగతా రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఆ విధానం మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన నిర్ణయం చేస్తున్న శ్రమకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రక్తం ఇస్తున్నారు, రక్తం తీసుకుంటున్నారు. మీరు ఎవరైనా రక్తం ఇవ్వగలిగితే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అయితే సర్వీస్ చేస్తుంది. మిగతా వాళ్ళంతా బ్లడ్ బ్యాంకులు వ్యాపారాలు చేస్తాయి, రక్తాన్ని అమ్ముకుని వ్యాపారాలు చేస్తాయి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వ్యాపారం చేయదు. ఆ బాధితుల కోసం రక్తం ఒక్కోసారి ఉచితంగా ఇవ్వటం, లేదా మోడరేట్ ప్రైజ్లో ఇవ్వటం, అలాగే మనం ఇచ్చే రక్తం కూడా శుద్ధి చేసి జాగ్రత్త చేసే కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందరూ కూడా రక్తం ఇచ్చి ఏం కాదు, లీటర్ ఇచ్చినా ఏం కాదు, మళ్ళీ రక్తం వస్తుంది. రోజువారీ పుట్టుకే పోతుంది. మనం తిన్న ఆహారం నుంచే రక్తం పుట్టుకొస్తుంది. చాలామంది భయపడతారు రక్తం వేయడానికి.
రక్తం ఇవ్వడానికి అసలు ఎవరు భయపడక్కల. యువకులు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా రక్తం దానం చేయొచ్చు. మహిళలైనా పర్వాలేదు, పురుషులైనా పర్వాలేదు. దానివల్ల చాలామందికి ప్రాణభిక్ష పెట్టుకోవడం అత్యవసరం అవుతుంది. ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు నిన్న పాలాల దాంట్లో చాలామందికి దెబ్బతిన్నారు. వాళ్ళకి సాయం అందాలంటే ఇప్పుడు రక్తం అవసరం. రక్తం అవసరం అంటే ఏదో మన బ్లడ్ బ్యాంక్ లాంటి బ్లడ్ ఇస్తారు, వాళ్ళని ఆదుకుంటాం. అందువల్ల రక్తం 10 మందిని కాపాడుతుంది. ఇక్కడ రెండోది అంగ కూడా మనం గుండెలు కానీ అవయవ దానం కూడా చేస్తూ ఉన్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. అవయవ దానం ఇస్తే ఏమీ లేదు, చనిపోయాక తీసుకెళ్ళి దానం చేసేస్తాం, మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ కళ్ళు, నీ కిడ్నీ, నీ గుండె ఏదో ఎవరికి ఉపయోగపడాలకు ఇస్తారు. ఈ మధ్య మీరు చూస్తున్నా లేదు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు తల్లిదండ్రులు అనుమతిస్తే ఆ అవయవాలు 10 మందిని బతికిస్తాను. నేను అవయవదాన ట్రస్ట్కి డొనేట్ చేస్తాం. మేము డొనేట్ చేస్తున్నాం. నేను నా వైఫ్ కూడా డొనేట్ చేస్తాం. డొనేషన్ మొత్తం రాస్తాం. అవసరమైనప్పుడు ప్రమాదంలో మేము ఏదైనా మరణించినప్పుడు మా అవయవాలు ఎవరైనా ఉపయోగించుకోమని చెబుతున్నాం. మట్టిలో కలిసిపోయేది 10 మందికి ఉపయోగపడుతుంది. అందువల్ల అవయవదానం అనేది ప్రధానమైంది. ఇవాళ చాలామందికి కాలేయం కానీ, కిడ్నీలు కానీ, గుండె కానీ చాలామందికి అవసరం అవుతున్నాయి.